హలో పీపుల్, ఎట్లున్నారు అందరూ? సో ఇవాళనైతే మనకు టైం ఏమవుతుందో కూడా తెలియదు. వై? బికాజ్ ఐ కాంట్ ఏబుల్ టు కీప్ వాచ్ బ్రదర్. చూస్తుండ్రు కదా, వాచ్ పెట్టుకుని అయితే అయితే లేదనమాట మనతోని, బికాజ్ ఆఫ్ దిస్ ఫకింగ్ ఫైన్ బ్రో. ఎండ ఎండ మాత్రం గెలీజ్ కొడుతుంది. వచ్చుడు ఇప్పుడే, కానీ దెబ్బల వల్ల ఎట్లా అంటే మనకి తాగంగానే గెలీజ్ నొప్పి అవుతుంది అనమాట. ఐ విష్ ఇవన్నీ తొందరగా తగ్గిపోవాలి అని అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో బ్రో వాట్ ద ఫక్ ఈస్ గోయింగ్ ఆన్. ఏమవుతుంది అస్సలు అర్థం కావట్లేదు, పిచ్చి లేస్తుంది. ఇప్పటికీ కూడా ఇదంతా పెయిన్ ఉందన్నమాట కాలు. దెబ్బలే సిచ్యువేషన్ ఉన్నాయి అనేవి మీకైతే కాలేజ్కి పోయినాకనైతే చూపిస్తా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూపించాలంటే మళ్ళీ ఎక్కడైనా పక్కన ఆపాలి, చూపించాలి. అరే ఆటో ఆపాలి, చూపించాలి, పెద్ద స్టంట్ అది. సో కాలేజ్కి వెళ్ళినాకనైతే చూపిస్తాను అనమాట. చూద్దాం ఇవాళనైతే ఏం దొరుకుతుందో. అండ్ మీ సపోర్ట్తో అయితే మనం 200 పీపుల్ని అయితే దాటిస్తాం అన్నమాట. ఇప్పుడు మన ఫ్యామిలీ వచ్చేసి 200 అనుకున్నారు, జస్ట్ 200 అనమాట. మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి. మనం తొందరలో 500,000 ముట్టేసేయాలి. 1000 నుంచి మళ్ళీ అది 5K 10K పెరుగుతూనే ఉండాలన్నమాట. ఇవాళనైతే మనకి కాలేజ్లో ఇంటర్నల్స్ ఉన్నాయి. లాస్ట్ వర్కింగ్ డే ఇస్ ఆన్ March 1st అని చెప్పింది మనకి. సో తెలీదు అనమాట దాని గురించి. ఇంకా లెట్స్ సీ. ఇంటర్నల్స్ ఉన్నాయి, ఇంటర్నల్స్ అయిపోగానే మళ్ళా రేపు ఇంటర్నల్స్ ఉన్నాయి. అవి అయిపోగానే అసైన్మెంట్లు సెట్ చేయాలట. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ హౌ టు ఇలా దెబ్బలు పెట్టుకొని అసైన్మెంట్ వీటికి రాయాలి మనకు అర్థమవుతలేదు అనమాట. సో నేనేం చేసిన, ల్యాప్లో నుంచి ల్యాప్ ఇన్ ద సెన్స్ ల్యాప్టాప్లో MS Word ఓపెన్ చేసి మొత్తము అసైన్మెంట్ చేసేస్తున్నా. దాన్ని జిరాక్స్ ఇచ్చేసి డన్ విత్ అసైన్మెంట్స్ అనమాట. ఐ డోంట్ నో, నేనైతే ఇట్లా అనుకున్నా, మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, వాట్స్ గోనా హ్యాపెన్ ఐ డోంట్ నో బ్రో. లెట్స్ సీ. ప్రశాంత్ నేను వస్తున్నా అని చెప్పి సిగ్నల్ కూడా వేసేసి అట్లా ఉంటుంది మనతోని. మినిమం ఉండాలి. ఏంటి అంటే నా బ్రో నిన్న ఏం జరిగింది, PS వెళ్ళిన తర్వాత ఏంది అనేది మొత్తం పెట్టినా, కాకపోతే దానికి మీ సపోర్ట్ అయితే అస్సలు లేదు. నేను చూడలేదు కూడా. ఐ డోంట్ నో వై. తప్పు నా దగ్గర ఉందా లేకపోతే మీరు చూడట్లేరా యూట్యూబా, ఐ డోంట్ నో. కానీ ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఫాక్డ్ అప్. ఎంత చేసినా మీ సపోర్ట్ రాకపోతే వై, ఎందుకు చెయ్యాలి అనిపిస్తుంది. అరే బ్రో జస్ట్ ఫాక్డ్ అప్. అమ్మా నువ్వు పక్కన చూపి మనకి ఇట్లాంటి వాళ్ళు లేకుంటారు అనమాట. వెళ్ళా షౌట్ బ్రో. అండ్ బండికి కూడా ఏమైంది అనేది నీకు అది చూపించా. మైనర్గానే సేమ్ కాదు, కానీ మేజర్గా మైక్రీ లోపల నుంచి అయ్యి ఉండొచ్చు. ఐ డోంట్ నో. వాళ్ళు వారంలో నీకు 4 నుంచి కాల్ వస్తుంది అన్నారు. వారం ఇలా చెక్ వారం అనమాట. దాని 4 నుంచి కాల్ రాలేదు, ఏం లేదు. ఇట్లనే ఎన్ని రోజులు పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. ఇట్లనే పెడితే బైక్కి మళ్ళీ ఏమైనా అవుతుందా అని అదొక టెన్షన్ అనమాట నాకు ఇప్పుడు. సో అందుకని చెప్పి చిన్న మైనర్ ఉన్నాయని నేను చేస్తున్నా. ఏమేమి అయినాయి అసలు చెప్తున్నా కానీ మీకు. కాలేజ్కి వెళ్ళినాక నా దెబ్బలు అండ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెండ్ ఐ షో యూ యాజ్ వెల్ యాజ్ సీ యూ. ఓకే, ఇవాళ అయితే మనకి ఇవ్వండి రెస్ట్ తీసుకుందాం అంటే మనకైతే ఇక్కడ గ్యాప్ లేదనమాట. చూస్తుండ్రు కదా, దెబ్బలు అయితే ఇంకా అట్లనే ఉన్నాయి పచ్చిగా. సమ్వాట్ క్యూర్ కూడా అయినాయి అనుకోండి, నాట్ ఫుల్లీ. నొప్పి మాత్రం చాలా అవుతుంది. ఏం చేస్తాం ఇక, దెబ్బ తాకినప్పుడు వీ నీడ్ టు రైట్, అది కామన్, ఇట్స్ మ్యాండేటరీ కదా. సో దట్స్ వాట్. ఇగో చూడండి, మీకు ఇక్కడ అనిపిస్తూ ఉండొచ్చు దెబ్బ అనిపించిందా? మన సిచ్యువేషన్ అయితే ఇట్లుందనమాట. ఇట్లున్నా కూడా వీఆర్ ఫకింగ్ డూయింగ్ ఆల్ అవర్ థింగ్స్ అనమాట. ఏమో ఐ డోంట్ నో, కానీ
సమ్టైమ్ ఇట్స్ హ్యాపెన్స్ రైట్. యాక్చువల్లీ ఆ రోజు బ్లాగ్ చేద్దామని బయటికి వెళ్ళిన, కాకపోతే ఐ డోంట్ నో ఏమైందో తెలియదు కానీ మనమైతే యా మనమైతే కెమెరా తీసుకోలేదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కెమెరా తీసుకోవాలని ఉంటే మాత్రం దానికి ఇంకా ఏమి సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఏమి కొట్టలేదు అనమాట. సో దానివల్ల కెమెరా మొత్తం స్టేడ్ అయిపోతుండే. ఐమ్ లక్కీ కెమెరాకి ఏం కాలేదు, బైక్కి మేజర్ అయినాయో కాలేమో మెకానిక్ దగ్గర తీసుకోవాలి. ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోర్టు నుంచి కాల్ వస్తాయి కానీ దాన్ని ఏం డిసైడ్ చేయలేము అనమాట. సో దాట్స్ ద రీజన్ బ్రో. రీజన్ ఏమాట బికాస్ నా తప్పుదేంటి, వై షుడ్ ఐ రిపేర్ మై, వై షుడ్ ఐ అంటే చేసుకోవాలి, తప్పదు మనది కాబట్టి. కానీ తప్పు లేనప్పుడు వాడు కనీసం ఎక్స్పెక్టేషన్ బేర్ చేయాలి కదా. సో దాట్స్ వాట్ అన్నమాట. అండ్ యా తిప్పదాకింది అయినా ఇంత స్పీడ్ అవసరమా అని మీరు అనుకుంటుండొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ స్పీడ్, చాలా స్లో ఉంది మీరు చూసుకోవచ్చు. అరే చూసుకుంటావు రా, చూసి బండ్లు వస్తున్నాయా వస్తలేవా. అట్లీస్ట్ దిస్ ఈస్ హౌ ఇట్ గోస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి పెట్రోల్ కావాలి, పెట్రోల్ అస్సలు లేదు వాళ్ళ. సో ఫస్ట్ పెట్రోల్ కొట్టు చేసుకుంటా, దాని తర్వాత మీట్ అవుదాం. బల్ ఓకేనా? సో యా జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఎస్ పెట్రోల్ అయితే కొట్టుకొచ్చేసినాము, ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట కాలేజ్కి. I don't know bro, what the fuck is going on with me? కానీ ఐ నీడ్ టు మళ్ళీ మీరు వేసుకుంటారు నాకు తెలుసు. ఇప్పుడే దెబ్బ తాకింది, మళ్ళీ ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నావు అని. ఐ నో యూ పీపుల్ విల్, అందుకే పెట్టేసాను అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు ఐ డోంట్ నో, ఇప్పుడు ఇది ఎప్పుడు తక్కువ చెయ్యి ఏం చెయ్యి అని అయితే మనకేం ఐడియా లేదనమాట. This is how it goes bro, just look at this sound. ఏమైపోతుంది అంటే మనం చక్కగా ఉన్నాం, ముంగతో చక్కగా వస్తలేరు. దానివల్ల విషయం కూడా మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది. మీకు మొత్తం ఏంది అనేది అయితే కాలేజ్కి వెళ్ళినాక చూపిస్తా మనకి ఎంత చేస్తున్నాయి, ఎట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్ అనేది అయితే. యా అంటే మీరు చూస్తే కనీసం సబ్స్క్రైబ్ చేయకపోయినా పద్ధతి ఇంట్రెస్ట్ లేదు ఏదో ఒకటి అనుకోవచ్చు. చూస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్టైన్ అవుతుందో, ఎంటర్టైన్ అయినప్పుడు అదే చేస్తాం జర సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయచ్చు కదా. యాక్చువల్లీ అడగొద్దు అని అనుకున్నా, కాకపోతే ఐ డోంట్ నో మీరు ఇట్లనే చేస్తే హౌ కూడా. నేనేమో ఇన్సా దెబ్బలు జాకెట్స్కొని కూడా మీ గురించి దెబ్బలు దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దెబ్బలు ఎట్లున్నాయి అనేది చూపించాలి కదా. చూపిస్తా ఆగండి. ఆల్మోస్ట్ మనం అయితే కాలేజ్ దగ్గరకు వచ్చేసినాము, వెళ్ళంగానే చూపించేస్తాను అనమాట. ఇక కొంచెం వెయిట్ చేయండి. అండ్ యా టుడే కాలేజ్ అయితే మనకి వర్క్ అయిపోతుంది అనమాట. ఈ దెబ్బలు తాకడం వల్ల ఐ మిస్ టూ మ్యారేజెస్ బ్రో. హౌ ఇట్లా చేస్తే కష్టం కదా. నో బ్రో, లుక్ ఎట్ దట్ గాయ్, హౌ ఈజ్ హీ గోయింగ్. అంటే మనం కూడా అట్లనే పోతాం అనుకో, మనం మాట్లాడొద్దు వీటన్ని గురించి. సో ఈ ఆల్మోస్ట్ అయితే మన కాలేజ్ దగ్గరికి వచ్చేసినాం అన్నమాట. యా వెయిట్ పీపుల్, అరే వాట్ ద ఫక్. నో మ్యాన్. యా ఇవాళ రేపు ఎట్లయిపోతుంది అంటే మన తప్పు లేకపోయినా సఫర్ కావాల్సింది మనమే అన్నట్టుంది అనమాట రవాణా. పెద్ద ఎగ్జాంపుల్ నేనే. అరౌండ్ 1 week బ్యాక్ నా తప్పు లేదు ఏం లేదు. యాక్చువల్గా CCTV ఫుటేజ్ దొరకాల్సి వచ్చి ఆడు ఇయ్యలే ఇది అంటాడు. వాట్ క్యాన్ ఐ డూ బ్రో, నథింగ్ రైట్. ఆ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా CCTV అనేది మ్యాక్సిమం బయటికే తీయరు. సో ఇట్స్ డన్ విత్ ఇట్ అనమాట.
ఆల్మోస్ట్ మనం మన కాలేజ్ ఆల్మోస్ట్ ఎంత వచ్చేసినాం. ఇప్పుడు మన పార్కింగ్ వచ్చేస్తా డైరెక్ట్. యా పార్కింగ్ వచ్చేసింది అంటే ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను అనమాట ఏమేమైంది ఎట్లా అయింది అనేటిది. యా ఏమేమైంది ఎట్లా అయింది అనేటిది చూపించినాక దెన్ వీ విల్ డిసైడ్ బ్రో వాట్ ద ఫక్ టు డూ అనేటిది. ఓకే సో యప్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మీరే చెప్పండి, అది కూడా నాకెందుకు. యా వెయిట్ చేయండి. ఎస్ వన్ సెక్ పీపుల్. సో ఎస్ మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నా. ఇక్కడ చూస్తుండ్రు కదా, ఇక్కడ కూడా మనకు తాకినుండే అనమాట. తాకింది అది అరౌండ్ 2 క్యూర్ అనమాట. దాని తర్వాత అంటారా వచ్చేసేసి ఇక్కడ మీకు కనిపిస్తుందా? యా ఇగో ఈ పాటలో వచ్చేసి అయితే మనం గట్టికి దెబ్బ తాకింది అనమాట. అక్కడ నుంచి వచ్చేసినామంటే ఇక్కడ మళ్ళా ఇగో కనిపిస్తుందా? జస్ట్ బికాజ్ ఆఫ్ దెబ్బలు తాకినాయని వీటిని ఇట్లా చింపేస్తున్నా. నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇట్లా పెట్టుకొని కూడా నేను కాలేజ్కి వస్తున్నా చూడండి. అది కాకుండా నాకు ఇంకొక డిఫాల్ట్ ఏమైంది అంటే బైక్ త్రూ అంటారా. ఇక బైక్ త్రూ డిఫాల్ట్ అంటే మనకి ఇక్కడ కనిపిస్తుందా దిస్ ఇండికేటర్, ఇది కొత్త చేపించిన అనమాట. ఇంకా మైనరు ఏమైనాయో తెలియదు కానీ మీకు ఒకటి మస్తు చూపిస్తా చూడండి ఎట్లా తాకింది అనేది. మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది వన్ డిఫాల్ట్ వల్ల. జస్ట్ 1 సెక్. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎట్లా రాసుకపోయింది చూడండి. ఇది జస్ట్ ఆ లెవెల్ చూడండి, జస్ట్ కొంచెం అయిన ఉంటే మొత్తం మూడు వచ్చేసేస్తుండే ఇది. యా ఇది చూస్తుండ్రు కదా, కనిపిస్తుందా ఇక్కడ ఎట్లా రాసుకపోయింది అనేది. సో ఎస్ ఇవైతే మనకి బయట కనిపించే దెబ్బలు అనమాట. ఇక లోపల సైడ్ ఎట్లున్నాయి అనేటిది మనకైతే ఐడియా లేదు. లోపల మేజర్ ఏమైనా ఏమో అనేటిది మనకు తెలియదు అనమాట. మైనర్ అయితే ఇవి ఉన్నాయి. సో యా కనిపిస్తుంది కదా మీకు, ఇగో ఈ పాయింట్లు ఇవన్నీ చింపింది దీని గురించి అనమాట. మీరు చూస్తూ ఉండవచ్చు. యా సో ఎస్ పీపుల్, దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ ఫర్ ది డే. మళ్ళా రేపు కలుద్దాము. యా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ సపోర్ట్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాబు. ఇప్పుడైతే మీరు చూస్తుండగా ఈ ఛానల్లో ఈ వీడియో అయితే ఫస్ట్ వీడియో పాజ్ చేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినాక దాని తర్వాత వీడియో కంటిన్యూ చేయండి అనమాట. చలో పీపుల్, ఐఎమ్ డన్ ఫర్ ది డే. బై బై.